హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓటీటీలో రిలీజ్ అయ్యి యూట్యూబ్ కి షిఫ్ట్ అయిన కొన్ని మూవీస్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నా. మరి ఆ లిస్ట్ ఆఫ్ మూవీస్ లో కొన్ని మూవీస్ మీరు చూసి ఉంటే ఇంకొన్ని మూవీస్ అయితే టచ్ చేసి ఉండరు, ఎందుకంటే అది ఓటీటీలో అయితే మీకు కనబడవు. సో ఇలాంటి సవక కంటెంట్ మన ఛానల్ మాత్రమే మీకు రికమెండ్ చేస్తుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఆ లిస్ట్ ఆఫ్ మూవీస్ లో ఏ మూవీస్ ఉన్నాయో, అవి ఎలా ఉండబోతున్నాయో ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా చెప్పడం అయితే జరిగింది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ థ్రిల్లర్స్ తో ఫుల్ టైం పాస్ మీకు. కూర అని మలయాళంలో ఒక మూవీ అయితే ఉంది భయ్య. ఆ మూవీ ఇంచుమించు హాలీవుడ్ మూవీని డూప్లికేట్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా యూట్యూబ్ లో ఓ స్త్రీ అన్న పేరుతో అయితే స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ ఒక స్మూత్ లవ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయితే మంచి థ్రిల్లింగ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ నుంచి ఏం అవ్వబోతుంది అని ఒక థాట్ లోకి ఆడియన్స్ అయితే తోసేస్తుంది. నన్ గా ఉన్న ఒక బ్యూటిఫుల్ అమ్మాయి తన్ని చూసి ఒకడైతే పడిపోతాడు. అయితే ఎంత ఇష్టం లేకపోయినా తన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు వాడు. అయితే ఫైనల్ గా తన లవ్ స్టోరీ ఎటువంటి ఎండింగ్ అయితే తీసుకుంది, ప్యాచప్ అయ్యారా లేకపోతే ఇంకేమైనా అయిందా, ఇలాంటి విషయాలతో ఈ మూవీ అయితే రన్ అవుతుంది. ఇంకా అడల్ట్ సీన్స్ అంటే ఒక 2-3 సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ వస్తాయో మీకు తెలియదు కాబట్టి కొంచెం చూసుకుంటూ చూడడం అయితే బెటర్. ఇక ఫైనల్ గా ఈ మూవీ ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. అది థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళైతే మిడ్ ఆఫ్ నుంచి మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా మంది మూవీ ఇండస్ట్రీ అంటే ఇష్టపడి డైరెక్టర్స్ అవుదామని చాలా మంది అయితే తప్పిస్తూ ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ తోటే విఘ్నేష్ మనకి ఇంట్రడ్యూస్ అవుతాడు ఈ మూవీలో. అయితే తన టాలెంట్ తో ఎలాగో ఒకలాగా ప్రొడ్యూసర్ ని పట్టుకొని మూవీని అయితే ఫిక్స్ చేస్తాడు. అయితే ఇలాంటి టైంలో తన వర్క్ కోసం ఒక సెపరేట్ ఫ్లాట్ లోకి అయితే తన టీమ్ తో అయితే షిఫ్ట్ అవుతాడు. బట్ నైట్ టైం మాత్రం మనొక్కడే స్టే చేస్తాడండో. అయితే అలాంటి టైంలో మనోడికి కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఎదురవుతాయి. అయితే మనోడికి తెలియకుండా ఆ ఫ్లాట్ లో ఏముంది, మనోడు భయపడే అక్కడ ఉందా, అయితే మనోడు దెయ్యం సినిమా తీసాడా లేకపోతే దెయ్యమే మనోడు సినిమా తీసిందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ డెమాన్ మూవీని అయితే చూడాలి. మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా తీసాడు, కానీ కొన్ని ప్లాట్స్ అయితే లూజ్ గా వదిలేసాడు అనిపించింది. బట్ ఎనీహౌ హర్రర్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ భయపడేంత అయితే లేదు. సో ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా లేకుండా ఈ మూవీని బాగానే తీశారు. సో ఒక్కసారి అయితే టైం పాస్ కోసం అయితే చూడొచ్చు. తన ప్రింటింగ్ ప్రెస్ పని అయిపోయింది, ఇంకా దివాలా తీసే టైంలో అనుకోకుండా ఆ ప్రెస్ యూనిట్ కి అయితే ఒక సక్సెస్ అయితే వస్తుంది ఒక నోవెల్ ద్వారా. అయితే ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి తనకి బూస్టప్ ఇవ్వడానికి మరో కొత్త రచనతో రమ్మని అర్జున్ కి ఒక విల్లాని అయితే గిఫ్ట్ ఇస్తాడు ఆ ప్రెస్ యూనిట్ ఓనర్. అయితే తన ఫ్యామిలీతో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి ఆ విల్లాలోకి ఎంటర్ అవుతారు. ఆ విల్లా పేరు ఇంటి నంబర్ 13. కాలింగ్ బెల్, రాక్షసి వంటి సక్సెస్ఫుల్ హర్రర్ మూవీస్ ని మన ముందుకు తీసుకొచ్చిన పన్నా రాయల్ నుంచి వచ్చిన మరో ప్రాజెక్ట్ ఇంటి నంబర్ 13. అయితే ఆ ఇంటి నంబర్ 13లో అసలు ఏముంది, అక్కడికి వెళ్ళిన వీళ్ళ లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాళ్ళు సేఫా, అసలు వాళ్ళ ఫ్యామిలీ సేఫా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఇంటి నంబర్ 13 మూవీని అయితే చూడాలి. అంటే మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ ని కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్ల కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. బట్ కొన్ని ల్యాగ్ సీన్స్ అండ్ ప్రీవియస్ మూవీస్ లో రిపీట్ అయిన అదే కామెడీ టచ్ అయితే దీనిలో ఇంక్లూడ్ చేశారు. అది గనక స్కిప్ చేసి ఇంకొంచెం ఎంగేజింగ్ గా తీసుంటే మూవీ ఇంకా బాగున్ను. బట్ ప్రెసెంట్ కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అది కూడా తెలిసిన క్యాస్ట్ అవ్వడం వల్ల ఆ కొన్ని కామెడీ సీన్స్ ని అడ్జస్ట్ అయ్యి చూస్తే ఈ మూవీ కూడా టైం పాస్ వాచ్. బట్ అడల్ట్ కంటెంట్ గానీ ఆ చిన్న కాన్సెప్ట్స్ గానీ కొంచెం అడల్ట్ గా ఉంటాయి. పన్నా రాయల్ మూవీస్ లో ఇలాంటివి నార్మలే. సో అది మీకు ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడండి, అదర్వైజ్ మీరు మాత్రమే చూడండి. నాకు తెలిసి చాలా మంది ఓటీటీలో ఇది మిస్ అయి ఉంటారు, కనుక సౌకగా దొరుకుతుంది కాబట్టి ఈ మూవీని కూడా ట్రై చేయొచ్చు. మలయాళం వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే మన ముందుకైతే తీసుకొస్తూ ఉంటారు. అలాంటి మరో కాన్సెప్ట్ మూవీ స్టార్. ఈ పేరు చూసి ఇదేదో చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్ ని గ్రాప్ చేసుకుని ఒక స్టార్ ఏమో ఎలా అనుకుని మూవీని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మూవీని చూసాక నాకైతే ఒక టైం పాస్ థ్రిల్లర్ అయితే అనిపించింది. రాయ్ అండ్ ఆరుద్ర ఒక హ్యాపీ కపుల్. తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవిస్తున్న ఈ కపుల్ లైఫ్ లోకి ఒక విచిత్రమైన సంఘటనలు అయితే ఎదురవుతుంటాయి. అనుకోకుండా ఆరుద్ర ఒక డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎంత టిపికల్ గా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయపెట్టే అంతగా తనలో తనే ఏదో అయిపోతున్నట్టు, చాలా పీస్ఫుల్ గా ఉన్న ఒక డిఫికల్ట్ రాకాసి అన్నట్టు చాలా విచిత్రంగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితులను అబ్జర్వ్ చేసిన రాయ్ అసలు తిని ఎందుకు ఇలా చేస్తుంది, దీని వెనక ఎటువంటి కారణం ఉంది, ఇలాంటి విషయాలతో తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. చివరికి వీళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎలా సెటిల్ చేసుకున్నారు, వీళ్ళ లైఫ్ లోకి మళ్ళీ ఆ హ్యాపీనెస్ తిరిగి వచ్చిందా లేదా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ స్టార్ మూవీ. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మూవీలో కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి, కానీ ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు.
రీసెంట్ గా జాలర్ల మీద మనం చాలా కాన్సెప్ట్స్ అయితే చూస్తున్నాం. అయితే అలా రిలీజ్ అయిన ఓటీటీ కంటెంట్ మూవీ కింగ్స్టన్ అది ప్రెసెంట్ యూట్యూబ్ లో సౌకగా అయితే దొరుకుతుంది. జాలర్లు వాళ్ళ లైఫ్ కోసం సీలోకి జనరల్ గా ట్రావెల్ అయితే చేస్తుంటారు. అక్కడ వాళ్ళకి ఎదురైన కష్టాలతో ఫైనల్ గా వాళ్ళ గోల్ అయితే రీచ్ అయ్యారా, వాళ్ళకి ఆ ఇయర్ అయితే కలిసి వచ్చిందా లేదా, ఇలాంటి విషయాలతో వాళ్ళ ప్రతి అడుగు ఉంటుంది. సో అలా సీ మధ్యలోకి వెళ్ళిన కొంతమంది ఎటువంటి ట్రబుల్స్ కి అయితే గురయ్యారు. వాళ్ళకి తెలియని ఒక మిస్టీరియస్ ఈవెంట్స్ ఏవో వాళ్ళ మీదకి దాడి చేయడం, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎటువంటి టర్న్స్ తిరిగిందో తెలియాలంటే కింగ్స్టన్ మూవీని అయితే చూడండి. మూవీ మొత్తం మంచి విజువల్స్ తో, మంచి విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. బట్ ఖచ్చితంగా ఇది నైట్ మాత్రమే చూస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక ఫ్యామిలీతో కూడా ఇబ్బంది అయితే లేదు, కానీ ఈ మూవీని ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. డిపార్ట్మెంటే హీరోగా ఎన్నో మూవీస్, ఎన్నో థ్రిల్లర్స్ మనం చూసి ఉంటాం. కానీ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లానే కాకుండా వాళ్ళు చుట్టూ జరిగే సన్నివేశాలు కూడా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటాయి. కొన్ని కాన్సెప్ట్స్ అప్పుడప్పుడు మన ముందుకైతే వస్తూ ఉంటాయి. అంటే ఒక మూవీని ఇంట్రెస్టింగ్ గా చేయాలంటే అది ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, వాళ్ళ డ్యూటీస్ కూడా ఎంత రెస్పాన్సిబిలిటీతో చేయాలో, లేకపోతే ఎలాంటి లోతుల్లో వాళ్ళు ఇరుక్కుపోతారో అలా డీల్ చేసిన మరో మూవీ రైటర్. కొన్ని అసైన్మెంట్స్ ని గానీ లైట్ తీసుకుంటే ఆ డ్యూటీ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి ఎలాంటి లోతుల్లోకి లాగేస్తుందో అలానే అయిపోతుంది తంగరాజ్ సిచ్యువేషన్. అయితే ఒక దొంగని తన అండర్లో అయితే తీసుకుంటాడు, అది కూడా పోలీస్ స్టేషన్ లో కాదు, ఒక సెపరేట్ స్పేస్ లో. మరి అలాంటి దగ్గర ఆ దొంగ తంగరాజ్ ని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టేశాడు, ఆ తర్వాత తంగరాజ్ లైఫ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లోకి ఇరుక్కుంది, ఇలాంటి విషయాలతో ఈ నెరేటివ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఈ థ్రిల్లర్ అయితే లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్ గా ఉండడమే కాకుండా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటి వరకు గనక ఈ మూవీని మిస్ అయ్యంటే మూవీని తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. ఈ మధ్య పెరోల్ మీద రిలీజ్ అయిన కొన్ని ఖైదీల మీద చాలా కాన్సెప్ట్స్ అయితే బిల్డ్ చేసి థ్రిల్లర్స్ అయితే తీస్తూ ఉన్నారు. అలాంటి ఒక కాన్సెప్ట్ సైరన్ 108. ఇదే మూవీని తెలుగులోకి డబ్ చేశారు సైరన్ కింద. అయితే పెరోల్ లో రిలీజ్ అయిన ఆ ఖైదీ అసలు బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు చాలా మంచోడైన తను జైల్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అయితే పెరోల్ ద్వారా బయటకు వచ్చిన తను డిపార్ట్మెంట్ ని ఎన్ని ఇబ్బందులు అయితే పెట్టాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ సీన్స్ అన్ని క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఉంటాయి. అసలు తను బయటకు వచ్చాక కొన్ని టాస్క్స్ ని ఎందుకు పెర్ఫార్మ్ చేస్తుంటాడు, అసలు ఏమైంది తన లైఫ్ లో, ఇలాంటి విషయాలతో ఉంటుంది సైరన్. ఈ మూవీకి రిలీజ్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చినా గానీ ఓటీటీలో అయితే మంచి సక్సెస్ అయితే అందుకుంది. అండ్ ప్రెసెంట్ యూట్యూబ్ లో కూడా స్ట్రీమ్ అవడం మీకు ఖచ్చితంగా ఒక మంచి టైం పాస్. ఈ మూవీ ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏమి ఉండదు, కాబట్టి మిస్ అయ్యంటే ఫ్యామిలీతో కూడా ట్రై చేయండి. కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అండ్ కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ సీన్స్ ఉన్నా గానీ మిగిలిన మూవీ అయితే ఖచ్చితంగా ఒక మంచి థ్రిల్లర్ అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోతుంది ఒక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్. ఆ మూవీ పేరు అన్వేషి. అన్వేషి పేరులానే ఇందులో ఉన్న హీరో విక్రమ్ తను డిటెక్టివ్ ఆర్టికల్స్ అండ్ నావెల్స్ చదువుతూ తను కూడా డిటెక్టివ్ అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో తనకి ఒక అమ్మాయి ఎదురవుతుంది, తనని లవ్ చేస్తాడు విక్రమ్. ఇదే టైంలో దెయ్యాలు తిరుగుతున్న ఒక ఊరికైతే వెళ్లాల్సి వస్తుంది విక్రమ్. అయితే విక్రమ్ అసలు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నాయా, డిటెక్టివ్ అవ్వాలన్న విక్రమ్ కోరిక నెరవేరిందా, ఇలాంటి టాపిక్స్ తో ఉంటుంది ఈ మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గా ఒక సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా ఉంటుంది ఈ మూవీ. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ. అయితే ఈ మూవీ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ నరేషన్ తో ఉంటుంది. ఇందులో చాలా మంది తెలిసిన క్యాస్టే ఉంటారు విత్ గుడ్ పెర్ఫార్మెన్స్ కూడా. కానీ క్లైమాక్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండుంటే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. బట్ ఎనీహౌ థ్రిల్లర్ లవర్స్ కి మంచి వాచ్ మూవీ, సో డోంట్ మిస్, ఒక్కసారి ట్రై అయితే చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.